హాయ్ అండి, వెల్కమ్ టు బావం రెసిపీస్. ఇవాళ రెసిపీ గిడసల పులుసు అండి. ఇవి సీజన్లోనే దొరుకుతాయండి. శుభ్రంగా వాష్ చేసుకుని ఉప్పు కారం వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. పులుసు కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి. ఆయిల్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత జీలకర్ర, గసగసాలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. మసాలా వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. కారం, సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి. చేపల్లో కూడా వేసాం కదా. మసాలా వేగిన తర్వాత ఇందాక పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలండి. ఇలా పులుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని మరగనివ్వాలండి. ఇలా మరుగుతున్నప్పుడే చేపలను యాడ్ చేసుకోవాలండి. చేపలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మరగనివ్వాలండి. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సీజన్లో దొరికే గిడసల పులుసు రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.